పద్మావతి ఆడపిల్ల అందాల బొమ్మ తల్లి కిందికెళ్ళి పోతే ఏ ఊరు కనబడతలేదు, ఏ పల్లె కనబడతలేదు. నాకంటే అడవిలో ఇవాళ గడ్డి ఉన్నది, చెరువుల నీళ్లునే తల్లి, పిల్లగానికి పాలధార ఉన్నది, నీకు అన్నము లేదు. తల్లి పట్టుకో ఒక కళ్యాణ్ ఆకాశం చేస్తుందని చెప్పి గుర్రం ఎప్పుడైతే లెక్కలు పెంచిందో, అరే ఒక్కొక్క అమడ లేచారు గుర్రం, 3 అమడ లేచారు, 3 అమడ లేచారు, నల్లటి చెప్పలల్లా తెల్ల గుర్రం పోతానే, తెల్లటి చెప్పలల్లా నల్ల గుర్రం పోతానే పద్మావతి పద్మావతి అగో ఆకాశం మీదకి వెళ్ళిన మేకెళ్ళ పోతుంది కదా గుర్రము గుర్రము పంచకల్లాని గుర్రము గుర్రమా అయ్యా పంచకల్యాణి గుర్రం అటువంటి రెక్కలు పెంచుకొని నల్ల దెబ్బల తెల్ల గుర్రము తెల్ల దెబ్బల నల్ల గుర్రము ఆకాశం ఇండెల్లి ఎటువంటి పడబడ మూలము రావంగా ఆ పద్మావతి గుర్రం చేత ఎవరి పట్టం ఉన్నదో అక్కడే మరి దేశం ఉన్నదన్న వచ్చే తొవ్వల ఎవరి దేశం అంటే ముగ్గురు కోయరాజుల పట్నం, ముగ్గురు వనరములు, చిన్న కోయరాజు, పెద్ద కోయరాజు, నడిపోడు నడిపి కోయరాజు. అగో అక్కడ కోయరాజుల పట్నం ఉన్నదిరో అయ్యా అయ్యా లక్షాధికారులు కోయరాజులా కోయరాజులైనా లక్షాధికారులు కోయరాజులు 7 గాడీల ఎండి 7 గాడీల ఎండి 10 గాడీల పైసా కదానా ఎండి రోకళ్ళు బంగారు కుందెళ్ళు రవరత్నాలు తెంపులు మనోమాణిక్యాలు వజ్రాలు రామటెంకులు. ఎందుకంటే అక్కడ ధనం ఎవరు ధనం భాగ్యం ఆనందం ఉంది, ఆనందం ఉన్నది. ఆనాటి కాలంలో ఇప్పుడు అటువంటి ఒకరు దొంగల భయం తక్కువ, ఆనాటి కాలంలో దొంగల భయం ఎక్కువ. అరే తమ్ముడు మనకు ధనం ఉన్నది, ఏ దొంగ వచ్చి దోచుకపోతాడని చెప్పి చుట్టుముట్టినటువంటి ఆ వార గోడ కట్టిండ్రు, కంటె గోడ ఊరంతా ఒక్కడే దర్వాజా. 6 గంటలకు అటువంటి మనిషి వెళ్ళాలి, పొద్దు అయినప్పుడు ఎటువంటి 5 గంటలకు మళ్ళీ తలుపులు పడాలి. మరి ఎటువంటి కంటే కూడా దర్వాజా కడ అటువంటి సిపాయి పిల్లలు ఉంచాలి. ఎవరు ఉంచాలి? మన చేతి కింద ఉన్నది 70 ఏళ్ళ పెద్ద మనిషి, అమెరికా నుంచి వచ్చింది 70 ఏళ్ళ పెద్ద మనిషి తమ్ముడా, అమెరికా నుంచి వచ్చింది తమ్ముడా, 70 ఏళ్ళ పెద్ద మనిషి తమ్ముడా, 70 ఏళ్ళ పెద్ద మనిషి తమ్ముడా, అమెరికా బిడ్డ చెల్లాకుల బిడ్డ అమెరికా నుంచి వచ్చింది ఎందుకంటే చదువు నేర్చింది, సాము తీసింది. ఆ 70 ఏళ్ళ పెద్ద మనిషి 60 లక్షల దండనంగా ఆమె ఎవరు అక్కడ 6 గంటలకు కూడా చంపుతుంది, అంత గంటలు చంపుతుంది 60 లక్షల సైన్యం. ఏవే దాసిరాల అమ్మా రండయ్య దొలారా దొలారా రండయ్య దొలారా దొలారా ఎందుకు పిలిచారు? అమ్మా వీర వనితవు, ఈ తెలంగాణ ముద్దు బిడ్డవు. ఈ రోజు దినమందున ఈ కోయరాజుల పట్టణంకి నీవు
మా ముగ్గురు కోయరాజుల దగ్గర సాగల ఆయిలమ్మ మేరంగా మా దగ్గర ఇవ్వాలని పని చెయ్యాలి. గొడ్డలి చేత పట్టిందా ఘోరంగా నడిచిందంట సాకలైలమ్మ. నీ చేతికి 2 లక్షల సైన్యం పోయింది. ఈ రోజు దినవందన ముగ్గురం కోయ రాజులం అంటే దేశానికి రాజులు. మన దగ్గర డబ్బు తక్కువందా, ధనము తక్కువందా, ఆస్తి తక్కువ లేదు, అంతస్తులు తక్కువ లేదు. ఎక్కడ చూసిన మహానందం ఉంది. చుట్టుముట్టు హవారు కూడా కట్టాము. పెద్ద తర్వాత కాడ నువ్వు కంటే కూడా కాడ కావిలు ఉండాలి బిడ్డ. ఉంటా. నీకు జీతం ఎంత ఇస్తారు? ఎంత కావాలి? నీకెంత కావాలంటే మీరే అరే నీకు తినంత నువ్వు ఏది తింటే కోరుకున్న భోజనం నీకు అంతేనా? ఆయన దాని భార్య పట్టుకొని దొరగారి మాట విన్నావా? ఆ జడిగాడికి తందాన తందాన తాన తందాన 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 తాన తందాన అసాయి దమ్మవ్వ గారా తందాన ఉందాన జడిగాడి దేవచ్చినాడి తందాన ఉందాన వారవా దమ్మవ్వ తందాన ఉందాన వారవా దమ్మవ్వ తందాన తందాన జడిగాడికి వచ్చిందా? కుర్చీ చేసుకున్నదా? కూర్చున్నది. ఓడత్తడు ఈ ఊళ్ళకు. ఓడేమో రాడు, వచ్చినాడు బతకడు. నా కింద 60 లక్షల సైన్యం వచ్చినా జన్మతోడ కింద పెట్టిన ఓడు నచ్చాడుగా ఓ చెప్పి అది కుర్చీ వేసుకొని హాయిగా వండుకున్నది. 70 ఏళ్ళ ముసల్ది చూద్దామంటే నోట్ల పనులు లేవు, నెత్తిన నల్లంటిక లేదు. అవునవును, కానీ గట్టిగా ఉన్నది ముసల్ది. ముసలి గట్టిదే. పెద్ద జొన్న తిన్నది కాబట్టి ముసల్దని బలం అలాంటి. సూది బాణం చేతిలో ఉంటే 1000 మందిని కూడా ఎగబడి చంపుతుంది. అలాంటి ముసలి వీర వనిత. ఆ గెడ్డుకాడ కావిలున్న విషయం పద్మావతికి తెలియదు. ఆకాశం మీదకి వెళ్ళిపోయే గుర్రము కింద తల అంపి చూసింది. ఈ కొయ్యల పట్టం కనబడ్డది గుర్రంకు. ఆ పద్మావతికి చెప్పింది, పద్మ గుర్రం కళ్ళెం గట్టిగా పట్టుకొని ఇవాళ ఈ పట్టంలో దిగుదాం, ఈ పట్టంలో ఈ పిల్లగాని చదువుకోమని చెప్పింది గుర్రం. ఆనాడు గుర్రము ఆకాశం మీదకి వెళ్ళిపోయే గుర్రం అమ్మ డేగ వంగిన సండామే గుర్రంబు బొక్కెన వేసినట్టు గుర్రము ఎప్పుడైతే నాయన ఆలిందో మళ్ళా ఎప్పుడే మేర మళ్ళీ డబ్బు చెక్క మీద మెండిపోయింది గుర్రం. మళ్ళా కడుపుకు మళ్ళీ కంపెడు జొర్రిగలు వచ్చినాయి. ముక్కు పన్నా సీమిడి దారైంది, మన 100 రూపాయల సున్ను దారైంది. ఓ పద్మ, నా ఇక్తి నీకు తప్ప ఎవరికి కనబడద్దని చెప్పింది గుర్రం. అవును, మాయ గుర్రం కాబట్టి గుర్రము కళ్ళెం పట్టుకొని పిల్లగాని వెనక దాయ కట్టుకొని చలో ముసల్దాని వద్ద కన్నా తందానా తందానా తందాన 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 ముసల్దాని వద్ద కన్నా తందానా తందాన వస్తానే పద్మావతి తందానా తందాన ముసల్దాని వద్ద కస్తే ఈతగల్లా ఇదో తాటికల్లా 70 ఏళ్ళ ముసల్లి చూద్దామంటే ముసల్దాని చూసింది పద్మావతి. నేను ఆడపిల్లనే గాని మగవారి డ్రెస్ లో ఉన్నా. అవును, ఇది ఊరుకు మొత్తం కట్టుబట్టు ఇవాళ గోడ పెట్టేసిండు. ఈ గోడ గేటు కడ కావాలంటే ఈ ఊరు లోపల మరి ఏముందో తెలియదు. మరి ఇంత పెద్ద ఊరికి ఇవాళ ఇది కిస్మర్ కార్యం ఉన్నట్టున్నది. మరి లేపుదాం, గేటు కడ కావాలంది. మరి ముసల్దాన్ని లేపుదాం మంచి మాట కొద్ది ముందు. అమ్మాయి ఓ ముసలమ్మ మస్తి బాగానే ఉన్నాయి ముసల్దాన్ని. నా పవరేమని తెలవాలని చెప్పి పద్మావతి ఏమంటది. అవునే ముసల్దానా, అవునవునే ముసల్దానా తందానా, అవునవునే ముసల్దానా తందానా, ముసల్దానా ఈ గెట్లు ఇయ్యే ఉలగోవాలా? ఎవడరా నువ్వు? తెలుసుకో ఎవరో ఎవరెవరు తురుకోడా తురుకోడా అంతులు నువ్వా ఏలూరు ముడవరికి ఎత్త బాడ కొడుక నన్ను అంటే అవురా నీ ఎంతరా నీ బతికెంత నీ అవలతెంత అవురా అవురా నన్ను అరే పిల్ల నువ్వు కొట్టాకే ముసల్దానా
అరే కులం అనుకున్నావా దొర కులం అనుకున్నావా కాజిమియ దొర ఎవరు నేను అరే ఏలూరు ఇముడు కూడా పోరాడా ఏలూరి ముండగడక పోరాడా ఎత్తచ్చిన పని కూడా పోరాడా ఎత్తచిన బలగడక పోరాడా నీలెక్కలకు లేదురా పోరాడా నీ పర్వాలకు లేదురా పోరాడా ఉదిగిన విధముంటారా పోరాడా ఉదిగి ముందర పోరాడా ఉదిగి ముందర ఉంటారా పోరాడా నాతో యుద్ధం చెయ్యవురా పోరాడా నాతో లాడయ్యూరా పోరాడా మార్చిన పట్టే ఏమన్నదే హట్ మూతి మీద విషం ఉంటే ముట్టికి ముందర ముట్టి అర్థమైన మగమంటు అయితే నిజమైన తుర్క కాందాని ఉంటే నాతో యుద్ధం చేసి నాతో లడాయి చేసి ఆయన దర్వాజ తీస్తా అప్పుడు నన్ను ఓడగించు అప్పుడు ఊళ్ళకు లేకపోతే నిన్ను నలిసి పాడేస్తా ముసల్లానా 70-80 ఏళ్ళకున్నో రేపో మాపో అవుట్ అయ్యేటట్టున్నో నన్ను అవురవురా ముసల్లానా నోట్లొక్క పన్ను లేదే ముసల్లానా నోట్లొక్క పన్ను లేదే ముసలవ్వ నోట్లొక్క పన్ను లేదు నచ్చల ఊల ఉండదా ఊరవతి ముండ అమ్మవతాల రండ మా పురికాయ అంట నీకెంత ధైర్యం బే పోరంట నీకెంత ధైర్యం బే ముసలవ్వ అసురే కొట్టామా ముసల్లానా బాలో తందర ఈ అబ్బకరు మాట నోట్ చదువుతామంట పన్ను లేవు నా దగ్గర నల్లంటిగా లేదు ఉన్న ఊర ఉండగారు ఊరమంది ముండ మొగడొచ్చిన మా పుడిచిన ఎండ నన్ను అవురవురు అంటారు అరే చల్ నీ బతికెత్త అవలతెంత ఎక్కడి తెచ్చావు తురుకోవాలి చల్ హట్ ముసల్లానా నేను కొడితే పడుతో నీ దెబ్బ ఊరంతా బొబ్బుంటారే ముసల్లానా ఊరంతా బొబ్బుంటారే ముసల్లానా ఊరంతా బొబ్బుంటారే ముసల్లానా ఊరంతా బొబ్బుంటారే ముసల్లానా నాతో నీ నెట్టుకోగే ముసల్లానా నాతో నీ నువ్వెకోగే ముసల్లానా ఎగిరక్కదంటే ఏడమల నువ్వు వాడాలా ముసల్లానా ఏడమల వాడాలా ముసల్లానా ఒక్కడ చందుకు నీ గుండె వరి చెప్పుకోదా అన్న అరే ముసల్లానా నీ ఆశించాలని నువ్వు లడాయి చేసేది నా తల ఎన్నికలు అంత మంది చూసిన ఎంతో మంది కనుక ఫుట్ పట్లు వేపేసిన ఒక్క చాడు కొడితే నిన్ను కనుక ఏడబడత గుట్ట మంచిగా తిరుమల సాక్షి వాడాలి నువ్వు అమ్మ ముసల్లానా ఎవడనుకున్నావే నీకు మాటలు బాగున్నాయి అరే హట్ ఇది మాటతోనే కోటలు కడుతుంది నీకు నీ బతికేంత ఇదంతా కాదు ఇక. ఏరా? అంటే ఇప్పుడు ఏమంటావే ఏరా? నాతో యుద్ధం చేసిన ఒడిగించు నీకు ఉరుగు తందనాన దేవనందన తందనాన దేవనందన తందనాన దేవనందన తందనాన పట్టికు తల కట్టలే తందనాన నర్తియా మాడలెత్తనే తందనాన ఒడిసింది పోరా నీకేమేం సాములు వస్తాయి జిమ్ ఏ బక్కి రా నీకేమేం సాములు వస్తాయి ఆ? నీకేమేం సాములు వస్తాయి నీకేమొస్తాయి కత్తి సాం నగరాజు కటర్ సాం నగరాజు బాగ్ సాం నగరాజు బల్యం సాం రాజ్ రైలు సాం రాజ్ ఏను సాం రాజ్ కత్తి సాం రాజ్ పోను సాం రాజ్ మొక్కల ముష్టి విద్యం రాజ్ డబుల్ డబుల్ రాజ్ గుద్దుకునుడు రాజ్ బాక్సింగ్ రాజ్ మరి నీకేమొస్తాయి నువ్వు అనుకో నీ మీద పడి గుద్దుతా కూడా అది చిన్న పిల్లగాళ్ళు కూడా చేస్తారే గత్తే తందనాన దేవనందన తందనాన దేవనందన తందనాన అవునవునే ముసల్లాన చెయ్యి చెయ్యి కలిపినారు తందనాన చెయ్యి చెయ్యి కలిపినారు తందనాన చెయ్యి చెయ్యి వస్తనున్నారా తందనాన కాలు కాలు కలిపినారు తందనాన కాలు కుచ్చిరు వస్తనున్నారా తందనాన ఎమకున్న ముసల్లా నీరు తందనాన గుడి రౌన దించినానిరా తందనాన గుడికున్న ముసల్లా నీరు తందనాన ఎమరౌన దించినానిరా తందనాన ఎగబడి ఎత్తేసినానిరా తందనాన తందనాన దేవనందన తందనాన చేతమో కాలు పెట్టరా తందనాన ఎరవలచులు వాలు పట్టరా తందనాన కత్తి తీసి మరపన పెట్టరో తందనాన దొరా ఉన్నో పోయినావా దొరా పోస్తాయి కర్రు కాలమోత బాంచానే దోరనందారే నారి ముద్దుల గుమ్మారే కాడుమద బాంచారు దొర నందారే నారి ముద్దుల గుమ్మారే నా పానమోది జావాకు కాడుమద బాంచారు దొర తందారే దేవనందన కాలమోత బాంచానే దోర తందారే దేవనందన నా పానమే అది జావాకు తందారే దేవనందన సన్నం దోరాగాడు తందారే దేవనందన తురుకొల్లా దోరాగాడు తందారే దేవ్ దేవ్ అదేమతే దోర నన్ను కూడా దోరా కాడుమద దొర నీ కాడుమద దొర కాలమోత దోర బాలని వటోగే బాల పానైత దోర తురుకొల్లా దోర బాల కొల్ల దొర నన్ను వట్టుకు దొర పడతావా
గెలిచినావా ఓడిపోయినా ఇంకోసారి పడతావా పట్ట బతికిన ఇప్పుడు తీ గేట్లుది నా మూడన్న ఎత్తలేదు అవ్వా ఆయన నేను చంపినా కానీ ఆయన నన్ను కొట్టలే అదే అవ్వా అవ్వా ఏ చెప్తున్నావు చెప్తున్నావు తీ. అది చేరుమా తీ. నా మూడు మీద పడుతున్నాడు మొగోడు కాదు అయితే నీ పని అయితే తీ. చిర్రు జటక్ పడలు అటక్ దా ముసల్దానా ఈ ఊరి పేరేంది ఆ? ఊరి పేరేంది ఇది లక్షాధిపతిలో పట్టణం లక్షాధికారులు ఉంటారు ఈ ఊళ్ళో? లక్షాధికారులు అంటే ఇంకా పోయే రాజులు అంటే ఈ గేటుగాడ ఎందుకున్నావు నువ్వు కావిలి అంటే కనుక నన్ను ఉంచిళ్ళు నేను అట్టదాన్ని కాదు అంటే లక్షాధికారుడు వీళ్ళు ఆ కోట్ల కనుక శ్రీమంత కొనసాగుతుంది కాబట్టి దొంగలు పడద్దని దొంగలు పడతాని చెప్పి గేట్ కన్నా కావాలి పొద్దంతా అక్కడ చేను పని చేసుకోవచ్చు సాయంత్రం 5 అయిందంటే ఊళ్ళోకి వెళ్ళిపోవాలి 5 అయిందని మొత్తం గేట్ బంద్ రాత్రి అయితే మరి లోపలికి రానియవు రానియా రైట్ ఓకే ఉండు ఆనాడు పద్మావతి ఆలోచించింది మీరు మగవాని డ్రెస్ లో ఉండి ముసల్దాన్ని ఎగవాడి కొట్టిన ఈ ఊళ్ళోకి పోతుంటారు కానీ ఈ ఊళ్ళో చుట్టం ఉన్నారా లేరు బాంధవులు లేరు ఎనక ముందా ఈ ఊళ్ళో నాకు ఎవరు లేరా ఏదో పిల్లగాని ఆదుకుందామని చెప్పి ఊళ్ళోకి వచ్చిన కానీ స్వచ్ఛతొర్రాకున్న ముందే 70 ఏళ్ళ ముసల్దా అందే కింద ఆడాలున్నదామా ఇలాంటి వాళ్ళు ఇంకా ఊళ్ళో ఎంతమంది ఉన్నారు కానీ ఆ చిరాకున ముందే ముసల్లే చిన్నగా నాకు చుట్టమైనట్టున్నది ఈ పిల్లగాని ఆదుకోవాలంటే ముసల్లని ఇల్లే కరెక్ట్ పద్మవతి అనుకోని ముంగడ పోయే గుర్రము వెనకాకు మలిపిందిరా గుర్రంబు ముసల్దాని మదకచ్చారో పద్మావతి అవునవునే దమ్మాయి దమ్మాయి రాగా దమ్మాయి రా ఎక్కడున్నారే ఊళ్ళకు మళ్ళా పోతాడు ఎట్లా పోతాడు పోతాడు కానీ ఎవడు సంచోడా ఊళ్ళకు మళ్ళా పోతాడు ఇల్లు ఎక్కడున్నారే నీ ఇల్లు నగలు బాలే ముసల్దానా నీ ఇల్లు ఎక్కడుందో నీ ఇల్లు నాకు చూపించు తలక వరిగిపోలేట్రా దేనికంట దేనికి దానికి కాదు నీ ఇల్లు చూపించు నాకు ఆవాని ఇప్పుడు నువ్వు ఊళ్ళోకి వచ్చినావు ఊళ్ళోకి పోతున్నావు తలుపు తీయన్నావు నన్ను ఎత్తేసినా కొట్టినావు నేను డోర్ తీసిన ఇక నువ్వు పోవచ్చు కదా పోవచ్చు మరి ఇక ఇప్పుడు వల్ల ఇంట్లోకి రా నీ ఇల్లేది నా ఇల్లు నీకెందుకు పని పడ్డది ఇక గా ఇల్లు చూడు దాగ చూడు అట్లా అమ్మడు ఇట్లా అమ్మడు దేనికి కొచ్చవుతుంది కత్తి దేనికి అవుతుంది ఇందకే గుచ్చింది అనుకో కత్తి అటు వెళ్ళిపోలే బయట ఎక్కడ వెళ్తుంది నా పవర్ ఇంకా తెలియదు నడా నడు 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 చూపించింది ఏంటమ్మా రామయ్య రూపాయలు ఇల్లు చూయించరా నా భార్య పద్మావతిని తోలుకోని ఆ భార్య ఇగో ఇదేనా ఏంది ఇంత ఊరవుతా ఇంత దూరం కట్టుకున్నావు దూరం అంటే కనుక ఎండ కొడితే తగదగ ఆన కొడితే కనుక బొద బొద గాలి కొడితే గలగల కుక్క వస్తే 3 నెలలది మనిషి వస్తే 6 నెలలాడు నా ఇంట పెంట చూడు గుడిసి అని చెప్పక ఏమో గలగల గిల్ల గిల్ల అంటే ముసల్దానా ఇక ఇగో ఆగే ఇక చెయ్యి నా మీద చేస్తావా మరి పో ఆగే ఆగు పోతా ఆగవే 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 తెలుసుకో ఆగవే అంటున్నానంటే తెలుసుకోవాలి నా మొగడన్నా నన్ను ఆగే అండి అనడు ఈడు అన్నాడు అతను అన్నాడు నేను అంట అన్నాడు ఆ ముసలికి తెలియదు అమాయకుడు ఈ పిల్లగాడు అలాంటోడు కాదు దొర అంటే నరకుడు ఒకటి తెలుసు నీకు మదం బాగున్నది ముసల్దానా నేను ఊళ్ళకు మళ్ళా పోతా గాని తలుపులు నువ్వు తీయవే ముసల్దానా నీ ఇల్లు నేను చూసుతా ముసల్దానా తలుపులు తీ లోపల ఎత్తున్నా చూస్తా బయట అయితే మంచిగా లోపల ఎక్కెత్తున్నది ఆవని నా ఇల్లు చూసినావు ఇక వాచ్ కదా మరి అవి తలుపులు తీయు నీ ఇల్లు ఇంట్లోకి పోతా ఇల్లు చూస్తా ఇదే నీ గొల్లెం దెబ్బలు కరెక్ట్ ఈ మధ్య గొల్లెం ఘోరం అయిపోతుంటే అయ్యా సిర్రు జటక్ పటక్ లటక్ తీసిన ఎద్దులు పిడిచి పెట్టామనుకో తీసిన పందేరాలు కొడతా ఇక చూడు పోయి
అప్పుడు లోపల కూడా మంచిగా కట్టుకున్నావు కానీ ఏం లేదు ముసల్లానా ముఖ్య మంచం ఉన్నది నేను లోపల నువ్వు బయట ఉంటే ఏమైనా బాగున్నానా ముసల్లానా లోపలకు నువ్వు రావే ముసల్లానా లోపలికి నూరావే